నల్గొండ జిల్లా పద్మావతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండవ రోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆ కాలనీ భక్తులు ప్రతి సంవత్సరం ఇదే విధంగా వినాయకుడిని నిలబెట్టి ప్రత్యేకమైన ఆటపాటలతో కోలాటాలతో ప్రతిరోజు భజన కార్యక్రమాలు చేస్తామని అసోసియేషన్ అధ్యక్షులు నేతి రఘుపతి తెలిపారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా నిర్వహిస్తున్నామని, తమ కాలనీ వాసులందరూ తమకు సహకరించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నేతి రఘుపతి, గణపతి ఉత్సవ కమిటీ చైర్మన్ లక్ష్మి, ఉపాధ్యక్షులు వెంకట్రామరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొండూరు ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి పబ్బతి వీరస్వామి గౌడ్, నారోజ్ యాదవచారి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీ పద్మావతి కాలనీకి ప్రస్తుతము ఒక మెంబరు, కొత్త కమిటీ రీసెంట్లీగా నేతి రఘుపతి గారి అధ్యక్షతన ఏర్పాటు జరిగింది. అంతకుముందు గత 6 సంవత్సరాల నుండి గణేష్ ఉత్సవాలు, అమ్మవారి ఉత్సవాలు, ఉత్సవ కమిటీ జానకి గారు ఉండే ఉత్సవ కమిటీ కన్వీనర్గా 6 నుండి 6 ఇయర్స్ నడిచినది. ఈ సంవత్సరం ఎలక్షన్స్ అయ్యి కొత్త కమిటీ ఫామ్ అయింది, ఉత్సవ కమిటీ ఫామ్ అయింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈసారి ఉత్సవాలు జరుగుతున్నాయి, ప్రశాంతంగా జరుగుతున్నాయి. అయితే గత 1 ఇయర్ నుండి మహిళా భక్తుల చేత పారాయణ కార్యక్రమం జరిపిస్తున్నాం. కారణం ఏంటంటే లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఆ ఉచ్చారణతోటి మాకు పాజిటివ్ వైబ్రేషన్ కావాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. మేము అనుకున్న విధంగానే అదేవిధంగా పాజిటివ్ వైబ్రేషన్ మా కాలనీకి వచ్చింది. అదేవిధంగా ఈ కాలనీ పార్కు చాలా డెవలప్ అయింది. అందుకు కానీ మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఇక్కడ గణపతి పూజ కానీ, తర్వాత అమ్మవారి దేవి పూజ కానీ జరిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి మా కాలనీ వాసులందరికీ పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ ఉత్సవాల్ని కూడా విజయవంతం చేయడానికి మహిళలంతా కంకణం కట్టుకొని ఒక్క తాటిపై ఉండి ఐకమత్యంతో చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. పద్మావతి కాలనీ వెల్ఫేర్ సొసైటీ రామగిరి నల్గొండ ఆధ్వర్యంలో దాదాపు 20 సంవత్సరాలుగా గణేష్ పండుగ కానీ, దేవీ నవరాత్రులు కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మా సొసైటీ తరఫున, అదేవిధంగా ఉత్సవ కమిటీ తరఫున పద్మావతి కాలనీ నివాసం ఉండే వాళ్ళందరూ, కిరాయికి ఉండే వాళ్ళు కూడా అందరి సహకారంతో ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఈ 9 రోజులు గణనాథుడికి పూజ చేసి 10వ రోజున నిమజ్జనం చేస్తూ ఉంటాం. నిమజ్జన కార్యక్రమం కూడా మా కాలనీలో ప్రతి వాడవాడ గణనాథుడిని తిప్పుకుంటూ నిమజ్జనం చాలా శోభాయమానంగా జరుపుకుంటూ ఉంటాం. దీనికి మా కాలనీ వాసులు, ఉత్సవ కమిటీ వాళ్ళు, మా సొసైటీ అందరూ కూడా సహకరించి విరివిగా విరాళాలు కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా దాదాపు సంవత్సర కాలంగా మా యొక్క ఈ పార్కులో ఉన్నటువంటి ఈ మందిరంలో నిత్య పారాయణం కూడా మహిళలందరూ కూడా పాల్గొని చేస్తూ ఉన్నారు. ఆ నిత్య పారాయణ వల్లనే మాకు ఈ రోజున కాలనీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి మరి గణనాథుని యొక్క ఆశీస్సులు కూడా మా కాలనీ వాసులందరికీ ఉండడం జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మేము ఈ గణనాథుని కానీ, అమ్మవారి ఉత్సవాలు కానీ, ఇంకా అనేక కార్యక్రమాలు, అదేవిధంగా సీతారామ కళ్యాణం, ఉగాది పండుగ, ఇవన్నీ కూడా మేము ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. దీనికి సహకరిస్తున్నటువంటి మా కాలనీ వాసులకు, కమిటీ సభ్యులకు, ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మెయిన్ ఏంటంటే మనము ఆత్మాధికంగా ఉంటే మన పిల్లలు కూడా కొంచెం వాళ్ళు మన బాటలో నడుస్తారని నా ఉద్దేశం. 10 మందికి కూడా పంచాలి. భగవంతుని నామం చదివితే ఎప్పటికైనా కూడా అది చాలా పవర్ఫుల్ ఉంటుంది. కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటే ఆ పారాయణ చేస్తే వస్తుందా అనుకుంటారు. అది తప్పు. చేస్తే ఎప్పుడైనా కూడా అది ఫలితం కంపల్సరీ ఉంటుంది. భగవంతుడి నామం చేస్తే చాలా మంచిది. ఎవరైనా చేయాలి, పిల్లలకు కూడా నేర్పాలి. భగవద్గీత కూడా నేర్పాలి పిల్లలకు కూడా. ఇళ్ళల్లో కూడా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి, నేర్పాలని నా ఉద్దేశం. ఇప్పటికే మనం చాలా వెనుకబడ్డది మన భారతదేశం. బయట దేశాలతో చూస్తే మన పిల్లలకు మనం మంచిగా నేర్పుతలేము. అమెరికా పిల్లలు మంచిగా నేర్చుకొని వాళ్ళు పోటీ పడి చెప్తున్నారు, మన వాళ్ళు వెనుకబడుతుండ్రు. మన చిన్నజీయ స్వామి ఏం చెప్తుండ్రు, ప్రతి సంవత్సరం ప్రతిసారి పోటీలు పెడుతున్నారు. అలా చాలామంది పాల్గొంటున్నారు. ఇంకా కూడా మనం మారాలి, తల్లిదండ్రులమే మారాలి, మన పిల్లలకు నేర్పాలి. అది నా ఉద్దేశం. జై శ్రీమన్నారాయణ. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే
హరిపుండరీకాక్ష కులమును నీవే గోవిందుడా కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధరా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభ తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభ అంతయు నీవే హరిపుండరీకాక్ష చెంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరిపుండరీకాక్ష తనువును నీవే దామోదరా తనువును నీవే దామోదరానా మణికియు నీవే మధుసూదనా తనువును నీవే దామోదరానా మణికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరిపుండరీకాక్ష చెంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరిపుండరీకాక్ష. మేము పద్మావతి కాలనీలో చాలా సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ఉత్సవాలు కానీ గణేష్ నవరాత్రులు కానీ చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 10 రోజులు కూడా విష్ణు సహస్ర పారాయణం మరియు భజన కార్యక్రమాలు మాత్రమే చేయడం జరుగుతుంది. నిమజ్జనం రోజు కూడా ఎక్కువగా భజనలతోని కోలాటాలతోని కూడా పిల్లలందరితోని ఉత్సాహంగా మొత్తం నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకుంటూ మహిళలమే కానీ మాకు తోడుగా జెంట్స్ కూడా చాలా సహకారం అందిస్తూ ఉంటారు. ఒక విరాళాలే కాదు ప్రతి విషయంలో కూడా అన్నిట్లలో కూడా అందరం ఒకళ్ళకొకళ్ళని సాయం చేసుకుంటూ నిమజ్జనాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మేము గత 15-20 ఏళ్ల నుంచి కూడా మట్టి గణపతిని మాత్రమే మా కాలనీలో పెట్టుకోవడం జరుగుతుంది. మట్టి గణపతి తప్ప వేరే ఎవరన్నా కానీ మేము మట్టి గణపతి మాత్రమే ప్రోత్సహించడం అనేది జరుగుతుంది ఎక్కువగా. ఇక ఈ సంవత్సరం కాలం నుంచి కూడా సార్ వాళ్ళు అన్నట్టు పారాయణ కార్యక్రమం జరుగుతుంది మహిళలతోని. సార్ అన్నట్టు పాజిటివ్ వైబ్రేషన్స్తో పాటుగా విద్యార్థులకు పిల్లలకు అందరికీ కూడా మన హిందూ సంప్రదాయం కూడా నేర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఆ పారాయణ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మెయిన్ ఏంటంటే మనము ఆత్మాధికంగా ఉంటే మన పిల్లలు కూడా కొంచెం వాళ్ళు మన బాటలో నడుస్తారని నా ఉద్దేశం. 10 మందికి కూడా పంచాలి. భగవంతుని నామం చదివితే ఎప్పటికైనా కూడా అది చాలా పవర్ఫుల్ ఉంటుంది. కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటే ఆ పారాయణం చేస్తే వస్తుందా అనుకుంటారు. అది తప్పు. చేస్తే ఎప్పుడైనా కూడా అది ఫలితం కంపల్సరీ ఉంటుంది. భగవంతుడి నామం చేస్తే చాలా మంచిది. ఎవరైనా చేయాలి, పిల్లలకు కూడా నేర్పాలి. భగవద్గీత కూడా నేర్పాలి పిల్లలకు కూడా. ఇళ్ళల్లో కూడా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి, నేర్పాలని నా ఉద్దేశం. ఇప్పటికే మనం చాలా వెనుకబడ్డది మన భారతదేశం. బయట దేశాలతో చూస్తే మన పిల్లలకు మనం మంచిగా నేర్పుతలేము. అమెరికా పిల్లలు మంచిగా నేర్చుకొని వాళ్ళు పోటీ పడి చెప్తున్నారు, మన వాళ్ళు వెనుకబడుతుండ్రు. మన చిన్నజీయర్ స్వామి ఏం చెప్తుండ్రు, ప్రతి సంవత్సరం ప్రతిసారి పోటీలు పెడుతున్నారు. అలా చాలామంది పాల్గొంటున్నారు. ఇంకా కూడా మనం మారాలి, తల్లిదండ్రులమే మారాలి, మన పిల్లలకు నేర్పాలి. అది నా ఉద్దేశం. జై శ్రీమన్నారాయణ. నమస్కారాలు. పద్మావతి కాలనీలో ప్రతిరోజు కూడా నిత్యపారాయణ జరుగుతుంది. మహిళలు అందరూ వస్తున్నారు. అదేవిధంగా దానికి సహకారం కమిటీ వాళ్ళు కూడా, వెల్ఫేర్ కమిటీ వాళ్ళు
సహకరిస్తున్నారు. ఇప్పుడు మేడం చెప్పినట్టు చిన్నపిల్లలు, నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, చిన్నపిల్లలు కూడా భగవద్గీత ఏంటి, విష్ణు సహస్రనామం ఏంటి, లలిత సహస్రం ఏంటి అన్నీ కూడా పారాయణ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటి అర్థమవుతుందంటే పెద్దవాళ్ళు చేసేదే పిల్లలు కూడా ఫాలో అవుతారు. కాబట్టి పెద్దవాళ్ళు ముందు సనాతన ధర్మాన్ని పాటించాలని కోరుకుంటున్నాం. అదే పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఇది మన మహిళల ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ప్రతి పండుగ చాలా ఘనంగా జరుపుతున్నారు. విరాళాలు ఎవ్వరు కూడా డిమాండ్ చేయట్లేదు, ఎవరికి తోచినంత వాళ్ళే ఇస్తూ ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేస్తున్నారు కమిటీ వాళ్ళు కూడా. కాబట్టి మా అందరికీ కూడా చాలా సంతోషదాయకంగా ఉంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ సనాతన ధర్మాన్ని పాటించాలని మరీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.